బగారా రైస్, ప్లెయిన్ రైస్, రోటీ లేదా చపాతీతో ఏదైనా ఒక హెల్దీ ప్లస్ టేస్టీ కర్రీ కావాలంటే ఈ సోయా మేతి కర్రీని ఒక్కసారి ట్రై చేయండి. సూపర్ కాంబినేషన్ అండి ఇది. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా? హలో ఎవ్రీబడి, నేను సుజని. వెల్కమ్ టు మై ఛానల్ సాల్ట్ అండ్ సుజని, మై డైలీ కుకింగ్ బ్లాగ్. ఒక 50 గ్రామ్స్ అంతా చిన్న సోయా చంక్స్ అండి ఇవి. బాయిలింగ్ వాటర్లో వేసుకొని ఒక 5 to 7 మినిట్స్ మనం చక్కగా కుక్ చేసుకోవాలి. మంచిగా కుక్ అయిన తర్వాత దీన్ని చక్కగా మనము వాటరు అనేది పిండి పక్కకు పెట్టుకోవాలి. వాటర్ కానీ మీరు చాలా ఎక్కువ పిండేయకండి, కొంచెం వాటర్ అనేది సోయా చంక్స్లో ఉండనివ్వాలన్నమాట. అప్పుడే మీకు ఫ్లేవర్స్ అనేది సోయా చంక్స్ మంచిగా పట్టుకుంటాయి. గట్టిగా పిండేస్తే అవి టేస్ట్లెస్ అయిపోతాయి. ఓకే, ఇప్పుడు దీంట్లోకి కాస్త ఉప్పు, పసుపు, కారము, ఇంకా 1 టీ స్పూన్ అంతా ధనియాల పొడి, అలాగే వేయించిన జీలకర్ర పొడి, కొంచెం నిమ్మరసం, అలాగే బాగా విస్ చేసుకున్న పెరుగు, ఇవన్నీ వేసి ఒకసారి మంచిగా కలుపుకోవాలండి. కలిపేసుకొని ఇది అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా మ్యారినేట్ చేసుకోవాలి. మ్యారినేషన్ వలన సోయా చంక్స్ చాలా జ్యూసీ అండ్ ఫ్లేవర్ఫుల్గా ఉంటాయి. ఇప్పుడు కడాయిలోకి కాస్త పల్లి నూనె తీసుకున్నానండి. మీరు ఏదైనా ఆయిల్ వాడుకోవచ్చు. దాంట్లోకి కాస్త ఇలాచీ, చెక్క, లవంగం, జీలకర్ర, ఇంగువ ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ చిన్నగా చాప్ చేసి వేసుకుంటున్నానండి. తగినంత ఉప్పుతోటి ఇవి చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట. ఇవి ఒకసారి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లిపాయ పేస్ట్ చక్కగా వేయించుకోవాలండి. లైక్ పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. హెల్తీగా తిన్న టేస్ట్కి కాంప్రమైజ్ అవ్వద్దు అనుకుంటే ఈ సోయా మేతి కర్రీ పర్ఫెక్ట్ చాయిస్ అండి. ప్రోటీన్ రిచ్, ఫైబర్ రిచ్ అండ్ ఫుల్ ఆఫ్ డెలిషియస్ ఫ్లేవర్స్. ఇప్పుడు ఒక 50 గ్రాములంతా మెంతి కూర వేసుకున్నానండి నేను. అది కూడా సన్నగా చాప్ చేసి వేసుకున్నాను. అది చక్కగా వేగిపోయిన తర్వాత కాస్త పసుపు, ఇంకా కారం, కొంచెం వాటర్ తోటి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత నేను టొమాటో స్లైస్ చేసి వేసుకుంటున్నానండి. ఈ టమాటాలు కూడా చక్కగా ఉడికే వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి. టమాటా మగ్గిపోయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి సోయా చంక్స్ కూడా వేసేసుకొని, అలాగే ఒక పచ్చిమిర్చిని కూడా నేను చాప్ చేసి వేసుకుంటున్నాను. అన్నీ కూడా మంచిగా కలిసేలాగా హై ఫ్లేమ్ మీద మంచిగా కలుపుకోవాలండి. కలిపేసుకొని మనము దీన్ని మూత పెట్టి ఒక 5 నిమిషాలు వదిలేద్దాం. అప్పుడు మనకి ఈ పెరుగు ఇంకా సోయాలో ఉన్న వాటరు చక్కగా రిలీజ్ అవుతుందన్నమాట. ఇప్పుడు దీంట్లోకి 1 కప్ అంతా వేడి నీళ్ళు వేసుకోవాలండి. వేడి నీళ్ళు వేసేసుకొని, అలాగే దీంట్లోకి కిచెన్ కింగ్ మసాలా వేసుకుంటున్నానండి. మీ దగ్గర కిచెన్ కింగ్ మసాలా లేకపోతే నార్మల్ గరం మసాలానే వేసుకోవచ్చు. అలాగే కర్రీకి కాస్త చిక్కదనం రావడానికి 1 టేబుల్ స్పూన్ అంతా నేను ఇక్కడ జీడిపప్పు పొడి వేసుకుంటున్నానండి. అంతే, మనం ఒక 10 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకొని సన్నగా తరిగిన కొత్తిమీరతోటి ఫినిష్ చేసుకుంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. మరి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో రెసిపీలో కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.